చేరాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రైతుల పాలిటనే కాదు, తెలంగాణలో ఉచిత విద్యుత్ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, అదేవిధంగా హెయిర్ కటింగ్ సెలూన్లు, అదేవిధంగా లాండ్రీ షాపులతో సహా ఈ గృహజ్యోతి అనే పేరు మీద వీళ్ళు పెట్టిన పథకం ఏదైతే ఉందో దీనిలో ఉన్న లబ్ధిదారులతో సహా మిగతా సాధారణమైన లబ్ధిదారులందరి నెత్తిన కూడా పిడుగుపడబోతూ ఉంది. ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగుపడబోతుంది ఈ ఆర్డిఎస్ఎస్ పథకంతో. ఎందుకు ఈ ఆర్డిఎస్ఎస్ పథకంతో ఎంత ఇబ్బందులు వస్తాయి, నిజంగానే ఏముంది దీంట్లో అంటే ఎందుకు కేసీఆర్ ఆ రోజు వ్యతిరేకించారు అంత తీవ్రంగా? పాపం మాటలో మాటగా అసలు మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అప్పుడప్పుడు దీని విషయాలు మాత్రం అప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం అని చెప్పేసి ఒక తొండి మాట లంగమాట మాట్లాడుతున్నాడు. కానీ ఈ పథకాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిండు. వ్యతిరేకించడమే కాదు, సాక్షాత్తు శాసనసభలో చెప్పిండు, బయట కూడా చెప్పిండు, నా బొందులో ప్రాణం ఉండగా తెలంగాణ రైతుకు మీటర్ రానియను అని చెప్పి. ఇవి ఆనాటి స్టేట్మెంట్లు. ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలు. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఉండగా నేను తెలంగాణలో స్మార్ట్ మీటర్లు రానియను, రైతులకు మీటర్లు రానియను అని చెప్పిన స్టేట్మెంట్లు అనేకం ఉన్నాయి, శాసనసభలో చెప్పినవి ఉన్నాయి. అదొక పక్కన. అసలు ఈ ఆర్డిఎస్ఎస్ పథకం ఏంది, నిజంగానే దీంట్లో చేరితే అంత నష్టమవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఉత్తగానే ఏదో పొలిటికల్గా చెప్పడానికి, కాంగ్రెస్ మీద ఏదో ఆరోపణలు చేయడానికి, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మాట్లాడుతుందని చూస్తే మీకు ఇది ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మహిళలు, ఉత్తరప్రదేశ్లో ఏదో ఒక ఊర్లో కాదు, మొత్తం ప్రధానమైన పట్టణాలు లక్నో, మీరట్, ఆగ్రా, అన్ని పట్టణాలలో, పెద్ద నగరాలలో మహిళలు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి మీటర్లను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తగలబెట్టిండ్రు. మీకు దానికి సంబంధించిన వీడియోలు కూడా చూపిస్తా. ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తే పెట్టండి, ఒక్కసారి చూడాలి. అవన్నీ మీటర్లు. ఉత్తరప్రదేశ్లో ఆర్డిఎస్ఎస్ పథకం కింద బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిన మీటర్లు, స్మార్ట్ మీటర్లు అంటారు వాటిని. ఆ పెట్టిన వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ పడేసేసి ఇది ఇంకో ప్లేస్లో. ఓకే, సో ఈ స్మార్ట్ మీటర్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు తీసుకొచ్చి స్వచ్ఛందంగా రోడ్ల మీద పడేసి నిరసనలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో ఉన్న మీటర్లు బిక్కొచ్చి ఈ మీటర్లను పట్టుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన నెత్తిన పెడతారు, తెలంగాణ విద్యుత్ వినియోగదారులు నెత్తిన పెడతా అంటాడు. ఎక్కడనో పెడతారు అనుకునేరు, మీ ఇళ్ళకు కూడా వస్తాయి, మీ ఇళ్ళకు, కెమెరామెన్ల ఇళ్ళకు వస్తాయి, మీ రిపోర్టర్ల ఇళ్ళకు వస్తాయి, అందరి ఇళ్ళకు వస్తాయి, ప్రతి ఇంటికి. దీంతోపాటు ప్రస్తుతానికి వ్యవసాయానికి మేము ట్రాన్స్ఫార్మర్ కానీ పెడతాం కదా అని మాట్లాడుతున్నారు. తప్పించుకోవడానికి రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం అందరూ మేము మీటర్ కాడి తీస్తలేము, మీ మోటార్ కాడి తీస్తలేము, కేసీఆర్ అబద్ధం చెప్తున్నాడని మాట్లాడుతున్నారు.
కానీ ట్రాన్స్ఫారం కాడ పెడతాడు. ఎందుకు పెట్టాలి ట్రాన్స్ఫారం కాడ? నీ దగ్గర ఏం ఆలోచన లేకపోతే దాన్ని ఉపయోగించుకొని రేపేదో నీ కత్తెర పెట్టడం కొరకు కాకపోతే, రైతుకు 24 గంటలు ఉచితంగా ఇస్తారన్న మాట నిజమే అయితే ఎందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టాలి కరెంట్ మీటరు? ఏం అవసరం, ఇవ్వనవసరానికి. ఇక స్మార్ట్ మీటర్ల కథ. ఇప్పుడు ఒక్కొక్క మీటర్కు 6,000 రూపాయల పైన, 6,500 పైన ఉంది. ఇప్పుడు ఆయన తాబేదారికి కోనికి ఆయనకి ఇష్టమైనవనికి దానికి 7,000 పెంచుతాడో 7,500 పెంచుతాడో. ఈ మీటర్ల కాంట్రాక్ట్కి ఒక స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దో తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా కొన్ని, అది అయిపోతే ఆ క్షణం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్లు వస్తుంది అనుకుందాం. 300 సరిపోయే రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటారు మీరు. వాడు ధర పెంచిండనుకో, అది 20 రోజులకే సరిపోతే 20 రోజుల నాడు కథం అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10ంటికో కట్ అయిపోతుంది కరెంట్, ఆటోమేటిక్గా అయిపోతుంది, చీకటి అయిపోతుంది మీ ఇల్లు. ఇక తెల్లవారిందాక మీకు కరెంట్ దిక్కుండదు. మళ్ళీ మీరు పైసలు సంపాదించుకొని వానికి దాంట్లో కొట్టి మళ్ళీ నాకు ఇంత మళ్ళీ 10 రూపాయలదో 20 రూపాయలదో 50 రూపాయలదో మీకు వెళ్ళిందని బట్టి ఈరబాబు అంటే ఇవ్వాలి. అంటే పేద ప్రజలకి చీకటి బతుకులు తప్ప ఇది పేదలను ఉద్ధరించడానికో పేదల్ని బాగు చేయడానికో తెచ్చే స్కీమ్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిని కూడా విద్యుత్ వినియోగదారులను వాళ్ళ నెత్తి మీద బాదటానికి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వీళ్ళు మనతో ఆటాడుకోవడానికి మన చేతులు ఏముండదు. ఇక వాడు ఇక్కడ అనుకుంటే కనెక్షన్ కట్టే. ఇంకా దీని రాబోయే కాలంలో చాలా లింకులు పెట్టబోతారు. మంచినీళ్ళకు కూడా ఏదైతే హైదరాబాద్లో మీటర్ పెట్టి వసూలు చేస్తా అని చెప్పిండో, మంచినీళ్ళ బిల్లు కట్టకపోతే కూడా కరెంటు కట్ చేస్తాడు, లేదా కరెంటు బిల్లు కట్టకపోతే మంచినీళ్ళు కట్ చేస్తాడు. అన్నీ ఒకటి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువుగారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న ఆయన ప్రేమనంతా. నేను ఎక్కడికో తీసుకుపోదాం నేను అనుకుంటుంటే పాపం నువ్వు మీ రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు రా వచ్చేసే నాతో నేను చెప్పిండు కదా. ఇది దాని గిఫ్ట్గా ఇప్పుడు ఇది తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు ఆయన పథకం అంతా అది చేసి ఏం చేయాలి? ఈ పథకంలో చేరినాక 2 సంవత్సరాల లోపల నువ్వు ఈ కరెంటు మీద నువ్వు పెడుతున్న ఖర్చు ఎంతో ఆదాయం కూడా అంతే వచ్చేటట్టు చేయాలి 2 ఏళ్లలోనే. ఇప్పుడేమో రకరకాల స్కీముల పేరు మీద ప్రభుత్వం 10,000 15,000 కోట్లు డిస్కమ్లకు ఇసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక ప్రభుత్వం నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవాలి. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్లతోని రైతులకు ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం. మోటార్లకే కాకుండా మామూలు రైతు తను పెట్టుకున్న మోటార్కి కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఖర్చును భరిస్తూ వస్తుంది. రేపు దాన్ని మొత్తం మళ్ళీ రైతుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్తో మీరే కదా పంటలు పండించుకుంటుంది కాబట్టి మీరే బిల్లు కట్టాలి. రైతుల మీద మామూలుగా ఉండదు బాధుడు. ఈ మీటర్ల ఖర్చు ఎవడు పెడతాడు అని అంటే మీటర్ల ఖర్చు కూడా మళ్ళీ మన మీద వినియోగదారుల మీద ఇస్తారు.
అదనంగా 6,000 రూపాయలు 6,500 వేస్తారు. నాకు తెలిసి ఇప్పటివరకు అట్లే ఉంది ధర. కానీ మరి అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదా, మళ్ళీ అందులో మళ్ళీ బట్టి విక్రమార్క మంత్రి. మరి ఈయన పర్సెంటేజ్ ఆయన పర్సెంటేజ్ కలుపుకుంటే మరి ఎంతకు పోద్దు అది మీటర్ ధర కలిపి మన మీదనే వేసి మళ్ళీ అది కూడా 2 ఏండ్లలోనే సాఫ్ చేసేయాలి. ₹1 అదనంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే పని లేకుండా మొత్తం వినియోగదారుల మీదనే వేసి సమానం చేసి అప్పుడు అదానికి అప్పచెప్పాలి. దానికి ఇంకొక కథ కూడా తెచ్చారు. ఈ రైతులు ఇంటట్లేరు, ఈ రైతులతో పెట్టుకుంటే బాగలేదని చెప్పి ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దాకా తెలంగాణ 2 డిస్కమ్లతో పనిచేస్తుంది. అటు నార్దరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇటు సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం ఏమో నార్దర్న్ కింద ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ ఇవి సదరన్ కింద ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కాదని ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నారు. దేని కొరకు 3వ డిస్కము అని అంటే ఇక్కడ ఈ కథ దానికి లింక్ అయ్యింది. ఈ 3వ డిస్కమ్ను అచ్చం రైతులకు ఇచ్చే కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, రైతులకు పవర్ సప్లై చేసే లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి 33/11 kV సబ్స్టేషన్లు అన్నింటినీ కలిపి 3rd డిస్కమ్ చేసి దాన్ని మాత్రం పక్కన పెడతాం, దాని సంగతి తర్వాత. కానీ మొట్టమొదటి మాత్రం వీళ్ళని అప్పచెప్పు, మా చేతికి అప్పచెప్పు అని చెప్పి అదాని చేసే ఒత్తిడితోని మోడీ గారు మొన్న పిలిచి కనుగొట్టడంతో జరుగుతున్న దుర్మార్గం ఇది. తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ కూడా చీకట్లోకి నెట్టే అతిపెద్ద కుట్ర. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. చూసాం ఇప్పుడు మనం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు ఇట్లనే గత ప్రభుత్వం వాళ్ళ భయానికి లొంగిపోయి ఇక మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడతామని చెప్పి శ్రీకాకుళంలో పెట్టి వెనుక విక్కున్నారు. అమ్మో ఇది పెడితే ఖతమైపోతాం, ఖతం చేస్తారు మన ప్రజలందరూ కలిసి అని చెప్పి. ఇంకా ఇందులో మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా. స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలతో గొంతు కలిపి ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజులనే తేరుకొని లే స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేస్తున్నాం, మేము ఎప్పుడైతే మీ పాత పద్ధతిలో పోస్ట్ పెయిడ్ మీటర్లే పెడతాం, ఇక మీరు ఆందోళనకు గురి కావద్దు అని చెప్పి వెంటనే విత్డ్రా చేసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గేల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనేమో స్మార్ట్ మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ, మరి తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా రాహుల్ గాంధీ గారికి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వారేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి, తెలంగాణ వినియోగదారులకు ఎట్లా ఉపయోగమవుతుంది? ఇది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క లేదా అసలు పై నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. కేసీఆర్ మొత్తుకున్నాడు, అప్పుడే చెప్పిండు, ఎలక్షన్లు అప్పుడే ప్రతి సభలో చెప్పిండు, కాంగ్రెస్ని తెచ్చుకోకుండా మీ పని చీకట్లు అవుతాయి, మీ బతుకు చీకట్లు అవుతాయి, రైతులకు మీటర్లు పెడతాడు
అని చెప్పి మేము ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలోని అన్ని వినియోగదారులు హైదరాబాద్తో సహా ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్న ఈ భవన్తో సహా మీ మీడియా హౌజెస్తో సహా అన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లే వస్తాయి. ఉన్నట్టుగా ఇప్పుడున్న పాత మీటర్లను పీకి అవతల వారేసి 6-7 వేల రూపాయలు మనం ఎత్తినేసి కొత్త మీటర్లు తీసుకొచ్చి పెట్టి ఇవాళ వసూలు చేయరు మనకాడ, కానీ నెల బిల్లులలో వస్తుంది, నెల బిల్లులలో వస్తుంది. ఆ కొత్త మీటర్ పెట్టే ఖర్చు వాడే పెట్టి తెస్తాడు కదా, మనకెందుకు లేనుకుంటారు కొంతమంది అమాయకంగా. కాదు, అది మీ నెత్తినే ప్రతి నెల పడుతుంది. 2 నెలల్లోనే దాని ఖర్చు కూడా కట్టాలి. దాని ఖర్చుతో సహా అన్ని బాకీలు లేకుండా చేసి డిస్కమ్లను లాభాల్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది వాళ్ళ ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం చేస్తున్న దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా రైతులు కావచ్చు, విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మన బతుకులు చీకట్లు చేసే కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజలు సిద్ధపడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు విద్యుత్ కొనుగోళ్లలో అనేక స్కాములు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా తొందరలోనే మళ్ళీ వివరాలతోని అన్ని బయట పెడతా. వాళ్ళ పంపుడు స్టోరేజ్ కొరకు పెడుతుంది కావచ్చు, లేని హైడల్ ప్రాజెక్టులకు పైసలు కడుతుంది కావచ్చు, పెద్ద ఎత్తున విద్యుత్తులో అక్రమాలు చేస్తూ ఉన్నారు, అక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా దానిపైన కూడా అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం. మరి వాళ్ళ మాత్రం ఈ ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా ఈ ఆర్డిఎస్ఎస్లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకుందో, ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పి నాకు 30,000 కోట్ల లోనుకు అవకాశం పోతున్నా సరే నేను మాత్రం చేరను, 30,000 కోట్లు కాదు ఇంకా 30,000 కోట్లు నష్టమైనా సరే నేను రైతాంగం నెత్తిన పిడుగు వెయ్యను, రైతాంగానికి మీటర్లు పెట్టనియను, ఇండ్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టను అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రజల్ని దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోతాం. దీన్ని ప్రజల చైతన్య స్థాయిని బట్టి ఉద్యమ రూపాన్ని కూడా నిర్ణయించుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.